మనం ఫ్రూట్స్ ఫ్రిడ్జ్‌లో పెడితే ఫ్రెష్‌గా ఉంటాయిలే ఎన్ని డేస్ అయినా అని అనుకుంటాం కదా! అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని తెచ్చి ఆల్మోస్ట్ 10 డేస్ అవుతుంది. అసలేమైందో తెలీదు. కాయ మొత్తం ఇలా బూజొచ్చేసింది. లోపల కూడా సగం మెత్తగా అయిపోయింది. ఇంకా తినడానికి పనికిరాదు. ఏం చేయాలిరా అని ఆలోచిస్తూ ఉంటే ఎలాగో పోయింది కదా! సో, సీడ్స్ అయినా మనకి యూజ్ అవుతాయి అని చెప్పి నేను సీడ్స్‌ని సెపరేట్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. కానీ పల్ప్ నుంచి సీడ్‌ని సెపరేట్ చేయడం మరీ అంత ఈజీ అయితే కాదు. మనకి ఇంకొక ఆప్షన్ లేదు. సో, అలా తినడానికి కూడా కుదరదు. ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌లాగా కట్ చేసుకొని నేను ఇలా స్మాష్ చేసేసాను చేత్తోనే. బ్లెండర్‌లో వేస్తే సీడ్స్ పోతాయి కదా! సో, కాబట్టి నేను ఇలా చేత్తోనే చేసేసాను. ఇలా చేస్తూ ఉంటే అదొక యాక్టివిటీ లాగా అండ్ చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంది స్మాష్ చేస్తూ ఉంటే. మనం తిన్నా కూడా ఇంత సాటిస్ఫాక్షన్ ఉండదేమో! కానీ ఇక్కడ చూస్తే ఏదో ఒక రక్త చరిత్ర జరుగుతున్నట్టే ఉంది కదా! సో, చిన్న పిల్లలున్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేయడం కొంచెం దూరంగా ఉంటేనే బెటర్. ఎందుకంటే ఈ కలర్ చూస్తే నాకే భయమేసింది. అంత కలర్ ఉంది. సో, ఇలా మొత్తం స్మాష్ చేసేసి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను బాక్స్. సో, ఆ బాక్స్ నింపు నేను మట్టి తీసేసుకున్నాను. తర్వాత ఈ సీడ్స్ వేద్దామని చెప్పి ఇలా మొత్తం స్మాష్ చేస్తున్నాను. కానీ కొంచెం కొంచెము కాయ బాగా పండటం వల్లేమో కొన్ని సీడ్స్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అయిపోయాయి. అవి కూడా పక్కన పెట్టేసాను. సరేలే అవి కూడా వేద్దాము. ఒకవేళ మనకి స్ప్రౌటింగ్ సీడ్స్ వస్తే ఓకే. రాకుంటే కూడా పోనీలే అని చెప్పేసి నేనైతే డిసైడ్ అయ్యాను. బట్ వస్తుందా రాదా అనేది ఒక చిన్న డౌట్. ఒకవేళ ఆల్రెడీ ఈ ఫ్రూట్స్ పెంచిన వాళ్ళైతే సీడ్స్ నుంచి పెంచితే చెట్లొస్తాయా? లేకుంటే కొమ్మలు నాటితేనే వస్తాయా అన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే కొంచెం టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా! సో, సాయిల్ ఎలాగో వేస్ట్ అవ్వదనుకోండి. ఆ ప్లేస్‌లో ఇంకొక చెట్టు నాటేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. బట్ మనం లిటరల్లీ వెయిట్ చేస్తాం చూడండి. వాటిని చూస్తూ ఉంటాను నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు చెక్ చేస్తా. సో, తీసుకెళ్ళి ఇలా అస్సలు స్పేస్ లేకుండా బాక్స్ మొత్తం నింపేసాను. చూడ్డానికి చాలా వెరైటీగా చాలా అందంగా ఉంది కదా బాక్స్. సో, ఇలా పింకిష్‌గా పింక్ బాక్స్ చేసేసి దాని మీద కోకోపీట్ ఉంటుంది కదా! కొంచెం నర్సరీలో ఉంటుంది కదా! అలాంటి ఎరువుని యాడ్ చేస్తే స్ప్రౌటింగ్ ఈజీగా పైకి రావడానికి ఉంటుంది మన మట్టి కంటే. సో, తర్వాత దీని మీద నేను కోకోపీట్‌ని స్ప్రెడ్ చేసేసి వాటర్ స్ప్రింకిల్ చేసి పక్కన పెట్టేసాను. సో, మిగిలినవి కూడా ఇలాగ వేసేసాను. ఇది చూసారా? ఇదే నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. వాటరీగా అయిపోయింది కాయ మొత్తం. స్టే ట్యూన్ అప్డేట్ ఇస్తా. సబ్స్క్రైబ్.